Hello, aspirants. Welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మరి ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ ఇది వచ్చేసి డే 6 అండి, డే 2 కాదు. సో డే 6 యొక్క ఆన్సర్ రైటింగ్ చూద్దాము. మరి క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ కాంటెంపరీ ఇండియా అన్నారు. సో మన క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నారు, క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నారు. సో ఇలా అడిగినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. క్వశ్చన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. క్రిటికల్లీ అన్నారు కాబట్టి మనం బోత్ సైడ్స్ కూడా రాయొచ్చు. ఓకేనా. ఆంథ్రోపాలజీ యొక్క రోల్ అనేది ప్రజెంట్ ఇప్పుడు మనకి కాంటెంపరీ ఇండియాలో ఏ విధంగా ఉంది అనేది అడుగుతున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో సి హియర్ ఆంథ్రోపాలజీ ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఒక డెఫినేషన్ తో స్టార్ట్ చేసుకోండి. ఆంథ్రోపాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ in time and space, and the term anthropology is derived from the Greek word. ఏంటండి ఆ గ్రీక్ వర్డ్ అంటే anthropos. సో దిస్ మీన్స్ వాట్, మ్యాన్, అండ్ లోగోస్ అంటే అర్థం ఏంటండి, మీన్స్ సైన్స్. సో ఇలా మనము ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ మ్యాన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, మ్యాన్ ఇస్ ద అబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద ఆంథ్రోపాలజీ. మరి అకార్డింగ్ టు ద క్రోబర్ తీసుకున్నప్పుడు ఆంథ్రోపాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ మ్యాన్ టోటల్లీ. ఓకే. అండ్ ద రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ రూరల్ డెవలప్మెంట్, ఇది ఇక్కడ మనకి బాడీ పార్ట్ స్టార్ట్ అవుతుందండి. మీరు ఇక్కడ ఇంకొకటి కూడా చేయొచ్చు, జస్ట్ యూజ్ ఎనీ ఆంథ్రోపాలజిస్ట్ డెఫినేషన్ యూజ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. ఓకేనా. అండ్ ద రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే, the role of anthropology in rural development can access it from the functions performed in policy making. సో అండ్ ఎగ్జిక్యూటింగ్ సమ్ మేజర్ ఫంక్షన్స్ అని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా చదువుకున్నాము, ఆంథ్రోపాలజిస్టులు ఫీల్డ్ వర్క్ చేయడము, వాళ్ళు డేటా కలెక్ట్ చేసి తీసుకురావడము, ఆ డేటా అనేది గవర్నమెంట్కి ప్రొవైడ్ చేయడం వల్ల గవర్నమెంట్ పాలసీస్ అనేది క్రియేట్ చేయడము డెవలప్మెంట్ కోసము. సో ఇది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్గా చూద్దాం. రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అనేది ఒక్కొక్క దానిలో ఇప్పుడు మనకి 4 పార్ట్స్ ఉన్నాయి కదండి ఆంథ్రోపాలజీలో. సోషో కల్చరల్ పార్ట్, ఫిజికల్ పార్ట్, ఫిజికల్ పార్ట్, లింగ్విస్టిక్ అండ్ ఆర్కియాలజికల్, అది కాకుండా యాక్షన్ అండ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ. ఓకే. సో మరి వీటిలో ఒక్కొక్క దానిలో ఏ విధంగా ఉంది. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఇన్ కాంటెంపరీ ఇండియా అంటే కలిపి రాసేస్తారు. అలా రాయొద్దు. ఎందుకంటే మనకి సపరేట్ ఒక్కొక్క బ్రాంచ్ గురించి మీరు క్లియర్ గా రాశారనుకోండి, మీకు స్కోర్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇండివిజువల్ బ్రాంచెస్ లో ఏ విధంగా దాని యొక్క పాత్ర అనేది ఉంది అనేది మీరు రాయాల్సి ఉంటుంది. మరి రోల్ ఆఫ్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే సోషియో కల్చరల్ లో చూడండి, అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ, మన ఇండియన్ సొసైటీ అంటే ఇక్కడ సోషల్ అండ్ కల్చరల్ కదా, మన సొసైటీని అర్థం చేసుకోవడంలో, అండ్ విలేజ్ స్టడీ, ట్రైబల్ స్టడీని అర్థం చేసుకోవడంలో విలేజెస్ గురించి, అండ్ పాలసీ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది, దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానిలో కూడా ఆంథ్రోపాలజీ యొక్క రోల్ ఉంటుంది. నెక్స్ట్ ట్యాకిల్ ద కాంప్లెక్స్ అండ్ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్, కొన్ని సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ని ట్యాకిల్ చేయడంలో, లైక్ ఇప్పుడు ఎలా అంటే క్లాషెస్ కానీ ఫైట్స్ అనేది రిలీజియస్ మధ్య జరుగుతూ ఉంటాయి, రిలీజియస్ ఇష్యూస్ లో. ఇది కంటెంపరీ ఇండియాలో మనము చాలా బిగ్గెస్ట్ గా చూడొచ్చు, ఎందుకనంటే మనం చాలా మట్టుకు చూస్తూ ఉంటాం. మరి అలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది కూడా మనకి ఆంథ్రోపాలజీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనం ప్రాబ్లం రాసాము, దాని యొక్క సొల్యూషన్ కూడా రాస్తున్నాం. చూడండి, ఆంథ్రోపాలజీ షోస్ యాజ్ ఇక్కడ యూజ్ యాజ్ ఏ కల్చరల్ అంటే దట్ ఈజ్ ఏమంటామండి, నో రిలీజన్ ఈజ్ ఏ సుపీరియర్. ఏమని చెప్తుంది ఇక్కడ, సుపీరియర్ గా ఏ రిలీజన్ లేదు. అండ్ ద ఇన్ఫీరియారిటీ దే ఆర్ జస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఇక్కడ ఏం లేదండి, ఇది ఒకరికి అంటే ఇప్పుడు ఒక మతం ఉంది, ఇంకొక మతం వాళ్ళు సపరేట్ గా ఉంటుంది. సో ఎవరిది వాళ్ళకే గొప్ప, అంతేకాని దెర్ ఇస్ అ నో సుపీరియారిటీ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ద పర్స్పెక్షన్ ఆఫ్ ద అదర్ కల్చర్ ఆఫ్ ద ఫెయిత్ ఈజ్ ఇన్ఫీరియర్ షుడ్ బి వైప్డ్ ఆఫ్. సో ఇలా మనము దీని ఒక ఎగ్జాంపుల్ తో రాసుకోవడం వల్ల మీకు స్కోర్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మరి సోషియో కల్చరల్ పార్ట్ లో ఇంకొక పార్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఎందులోనే మనకి ఏమొస్తుంది అంటే ట్రైబల్ ఇష్యూస్ కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు. మరి ట్రైబల్ ఇష్యూ తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఇట్స్ ఎ బర్నింగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. డెవలప్మెంట్ ఇన్ ద మనంటే ఇప్పుడు ప్రజెంట్ మన కాంటెంపరీ టైంలో కూడా మనం ఇది చూసుకోవచ్చు. డెవలప్మెంట్ వర్సెస్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఓన్లీ గోయింగ్ టు హ్యాటర్ ద ఫ్యూచర్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనకి కొన్ని ట్రైబల్ ఏరియాలో ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ అన్నట్టుగా. ఓకేనా.
సో మరి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆంథ్రోపాలజీ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ద కమ్యూనిటీ ప్రాజెక్ట్ మెయిన్గా తీసుకున్నప్పుడు మనకి కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి రూరల్ లైఫ్ ఏదైనా ప్రాజెక్ట్ టైంలో కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి పాలసీ మేకింగ్, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ ఏరియాలో ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు, మరి వాళ్ళకి రిహాబిలేషన్ కల్పించాలి, రీసెటిల్మెంట్ కల్పించాలి. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా మనకి ఆంథ్రోపాలజీ ఇలాంటి ఇష్యూస్ లో కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ద పీపుల్ అండ్ హెల్ప్ టు ఫ్రేమ్ ద గవర్నమెంట్ పాలసీ రిహాబిలేషన్. ఓకే, నెక్స్ట్ ఎథనోగ్రాఫిక్ స్టడీ. ఎథనోగ్రాఫిక్ స్టడీ అన్నప్పుడు మరి దీనికి కూడా మనం ఇదంతా కూడా మనం ఎందులో రాస్తున్నాము, సోషో కల్చరల్ పార్ట్. ఇంత రాయాలా మేడం అని అంటే కొన్ని పాయింట్స్ రాండి, నేను మీకు ఎక్కువ డేటా ఇస్తున్నాను ఎందుకంటే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది రావాలన్నట్టుగా. సో ఎథనోగ్రాఫిక్ స్టడీ తీసుకున్నప్పుడు ఇట్ ప్రొవైడ్ ద వాల్యుబుల్ అండ్ అథెంటిక్ సోషో కల్చరల్ డేటా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మరి ఇది ఏం చేస్తుందంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఎనీ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇట్స్ డిపెండ్ ఆన్ ద స్టడీ ఆఫ్ ద ఎథనోగ్రాఫిక్ స్టడీ. సో ఇది దీన్ని పాలసీ ఫార్మేషన్ ని స్ట్రెంగ్త్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇట్ స్టడీడ్ హౌ ద వే ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క లైఫ్ స్టైల్ అనే దాని గురించి చెప్తుంది. అండ్ హూ డిడ్ నాట్ హ్యావ్ విత్ ద రికార్డ్స్, ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైబల్ పీపుల్ కానీ కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ గురించిన రికార్డ్స్ కానీ డేటా కానీ ఏది ఉండదు. సో అలాంటప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే మనకి ఒక పర్టికులర్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే డేటాను ప్రొవైడ్ చేయడం వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టుగా. ఓకేనా, నెక్స్ట్ పాలసీ ఫార్మేషన్. మరి ఫార్మేషన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే ఆంథ్రోపాలజీ వుడ్ సపోర్ట్ ద, ఇక్కడ చూడండి, బ్యూరోక్రాట్స్ ఇన్ పాలసీ ఫార్మేషన్ ఇన్ టార్గెట్ ఏరియా అండ్ మన కీ ఫోకస్ ఏరియాస్ తీసుకున్నప్పుడు దే ఆల్సో హెల్ప్స్ ఇన్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే జవహర్ లాల్ నెహ్రూ, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. ఆయన అప్పుడు ఎల్పి విద్యార్థి యొక్క అంటే హెల్ప్ అయితే తీసుకోవడం జరిగింది డేటాని. ఎందుకు అని అంటే ట్రైబల్ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు మనకి 5th and 6th షెడ్యూల్ ఉంది కదా, సో అప్పుడు ఇలా మన ఆంథ్రోపాలజిస్ట్ నుంచి డేటా తీసుకొని అయితే దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. మీరు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా రాయొచ్చు. ఓకేనా, సో ఇలాంటివి రాయడం వల్ల మీకు ఏంటంటే స్కోర్ ఎక్కువ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ రోల్ ఆఫ్ ద బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఒక రోల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ చూడండి, స్టడీ ద హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ బిహేవియరల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ బయోగ్రఫిక్ అండ్ ఇట్స్ వేరియేషన్ ఏ విధంగా ఉంది, తర్వాత రోల్ ఆఫ్ జెనెటిక్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా, రోల్ ఆఫ్ జెనెటిక్స్ లో కూడా మనం ఆంథ్రోపాలజీని చూడొచ్చు. తర్వాత ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీ మనకి ఫింగర్ ప్రింట్స్ కానీ హెయిర్ బ్లడ్ ఇలాంటివన్నీ మనకి ఈ క్రిమినల్ ని ఫైండ్ అవుట్ చేయడంలో యూజ్ అవుతుంది కదా. సో అది కూడా మన బయాలజీ యొక్క పాత్ర ఏ విధంగా ఉందని చూడొచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ద స్టేట్ టు సాల్వ్ ద క్రిమినల్ కేసెస్ లో మనం ఎవిడెన్సెస్ ఫైండ్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. మరి దీని స్టడీస్ ఇంకా తీసుకున్నప్పుడు జెనెటిక్స్ కానీ, తర్వాత డెర్మటాలజీ, తర్వాత ఓకేనా, బయోకెమికల్ అటానమీ, తర్వాత రేస్ స్టడీ, ఇవన్నీ కూడా మనకి బయాలజికల్ ఆంథ్రోపాలజీ కింద వస్తాయండి. వీటిలో కూడా ఆంథ్రోపాలజీ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మాలిక్యులర్ బయాలజీ ఉంది, ఇట్స్ కెన్ రివీల్ ద జెనెటిక్ డిస్టెన్సెస్ బిట్వీన్ అదర్ అండ్ హోమోసిపియన్స్ అండ్ మోడర్న్ మ్యాన్ మధ్య మనకి చెప్పడము, ఇది ఒక మన ఎగ్జాంపుల్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ రోల్ ఆఫ్ ద లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది కాంటెంపరీ ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ ఇట్స్ యూజ్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, చాలా రకరకాల భాషలు ఉన్నారు, కన్నడ, మలయాళం అని. సో మరి మనం అందరం ఏ విధంగా కమ్యూనికేట్ అవుతున్నాం, బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అనేది మనకి ఇక్కడ కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ కోసం ఇట్ కెన్ బి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ డిఫరెంట్ పీపుల్ హెల్పింగ్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ రోల్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. మరి ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి ప్రీ హిస్టారిక్ టైం నుంచి మన పాస్ట్ ఏ విధంగా ఉంది, పాస్ట్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ మనకి ఎవరు చెప్తున్నారండి, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క డేటానే కదా. సో ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ స్టడీ ద ప్రీ హిస్టారిక్ టైమ్స్ అండ్ రీకన్స్ట్రక్ట్ ద సోషల్ లైఫ్. ఆ టైంలో వాళ్ళ లైఫ్ స్టైల్ కల్చర్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా మనకు చెప్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టడీ ఆఫ్ ద ప్రీ హిస్టరీ ఇన్ ఇండియా లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్ గా రాయొచ్చు. అండ్ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మనకి ఈ క్రోనాలజీ కూడా మనం చెప్పగలుగుతున్నాం, ఇండియాలో ఎక్కడ ఏ టైంలో ఏమేమి జరిగింది అనే దాన్ని కూడా చెప్పగలుగుతున్నాం. ఇంకా రోల్ ఆఫ్ లింగ్విస్టిక్ గురించి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కమ్యూనికేషన్ ఇన్ హ్యూమన్, తర్వాత ఆంథ్రోపాలజీ స్పీచ్ ద
లాంగ్వేజ్ ఇన్ సోషో కల్చరల్ ఫినామినన్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా మనం చూడొచ్చు. ఓకేనా. అండ్ ఇంక ఇది మెయిన్ గా తీసుకున్నప్పుడు లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది లాంగ్వేజెస్ యూజ్డ్ ద కమ్యూనికేషన్ పీపుల్, అంటే పీపుల్ యొక్క కమ్యూనికేషన్ లో ఒకరికొకరు కమ్యూనికేట్ అవ్వడంలో ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత గెస్చర్ లాంగ్వేజ్ కూడా మనం చూడొచ్చండి. గెస్చర్ లాంగ్వేజ్ ఇప్పుడు చూడండి, ప్రతిసారి మనము పిలిస్తేనే తెలుస్తుందా, గెస్చర్ కూడా తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాం, సో మనం పిలుస్తున్నాం, వాళ్ళకి వినపడదు. అదే మనము ఇలా హ్యాండ్ చూపించి ఒకసారి ఈ చేయి పైకి అలా చూపించడము, లేకపోతే ఇలా చేతితో సైగ చేయడం, ఇలాంటివి కూడా మనం చూడొచ్చు. గెస్చర్ లాంగ్వేజ్ కూడా మనము ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే యాక్షన్ ఆంథ్రోపాలజీ ఇన్ రోల్ ఆఫ్ కాంటెంపరీ ఇండియా. ఈ యాక్షన్ ఆంథ్రోపాలజీ రోల్ అనేది కాంటెంపరీ ఇండియాలో ఏ విధంగా ఉంది అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. విత్ ద గ్రేటర్ ఫోకస్ ఇట్ షిఫ్ట్ టువర్డ్స్ ద యాక్షన్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజిస్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకున్నప్పుడు ఏంటంటే గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటారు. ఎక్కడ నుంచి, సోషల్ గ్రూప్స్ నుంచి అండ్ సోషల్ సపోర్ట్, అంటే లైక్ ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్ ట్రైబల్ ఏరియాకి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఏం చేస్తారు, ఫీల్డ్ వర్క్ చేస్తారు. సో అక్కడ డేటా తీసుకురావడము, తర్వాత ఆ డేటాని గవర్నమెంట్ సబ్మిట్ చేయడం, గవర్నమెంట్ వాటి మీద పాలసీస్ అనేది క్రియేట్ చేయడం అనేది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మెనీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అమంగ్ ద లాంగ్వేజెస్ విత్ అవేర్నెస్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ హెల్పింగ్ ద ట్రైబల్ కనెక్ట్ టు అదర్ వర్డ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మానిటరింగ్ కూడా. నెక్స్ట్ మానిటరింగ్ అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఏదైతే మనం స్కీమ్స్ కానీ ఇవన్నీ పెట్టాం కదా, అవన్నీ ప్రాపర్ గా డెవలప్ అవుతున్నాయా లేదా, ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా మానిటర్ చేస్తుంది మనకి. ఓకేనా. సో ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ అప్లైడ్ అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ. సో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది మీరు ఒకసారి పౌచ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ అప్లైడ్ అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ తీసుకున్నప్పుడు యాక్షన్ ఆంథ్రోపాలజీ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. లైక్ ఇప్పుడు మనకు ఎంఎన్ శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, సో తను చెప్పడం జరిగింది, ఇట్ స్టడీ ద పీపుల్ ఎక్స్ప్లాయిషన్ గురించి చదవడము. అండ్ ఇలా రకరకాలుగా మనకి దీని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇక్కడ సారీ అండి ఇది బాగా రాలేదు. సో ఇక్కడ ఏంటంటే మరి ఆ కంక్లూజన్ తీసుకున్నప్పుడు మనకి కాంటెంపరీ ఇండియాలో ఇది ఏమంటే ఒక మైల్ స్టోన్ లాగా, మనకి ప్రజెంట్ మైల్ స్టోన్ లాగా ఉండి ప్రజెంట్ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే పాస్ట్ లో ఏముంది, ప్రజెంట్ లో ఏముంది, అండ్ ఫ్యూచర్ లో కూడా ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాన్ని మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ కూడా ఏ విధంగా ఉంది అనేది మనం ఓవరాల్ గా కంక్లూజన్ లో రాసుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.